బ్రేకింగ్ న్యూస్ భీమిలి బీచ్ సమగ్ర సర్వే మొదలైంది. హైకోర్టు ఆదేశాలతో మరోసారి భీమిలి బీచ్ ప్రాంతం అక్రమాలపై రెవెన్యూ, జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నత అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ నుండి భీమిలి వరకు సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచే ఉన్నతాధికారులు సర్వే ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలతో జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ ఆధ్వర్యంలో భీమిలి బీచ్ తీరంలో సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని కూడా సర్వే చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భీమిలి సమీపంలో ఉన్నటువంటి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ఆ బీచ్ ఒడ్డున భారీగా భూ ఆక్రమణలు చేశారనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది కనిపిస్తుంది కదా. నేనున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు భారీగా ఇక్కడ ఒక ప్రహరీ గోడ దాదాపుగా భూమి లోపలికి 20 మీటర్ల వరకు కూడా లోపలికి కాంక్రీట్తో ప్రహరీ గోడ నిర్మించినటువంటిది అయితే ఉంది. దీనికి ఎగువన కూడా మరొక గోడ ఉంది. దాన్ని నేను చూపించే ప్రయత్నం అది చేస్తా. చూస్తున్నాం కదా సముద్రము ఎంత దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో. అంటే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం చూసినా కూడా ఇది అటు విజయసాయిరెడ్డి చెప్తున్న దాని ప్రకారం దీనిలో నా భూములు ఉన్నాయి, సముద్రం ముందుకు వచ్చిందని చెప్తున్నారు. కానీ అంటే వాళ్ళు కొనుక్కున్నామని. కానీ ఇక్కడ చూస్తే సముద్రపు అలలు తాకిడి ఇక్కడి వరకు కూడా కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది అటు జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఒకసారి హైకోర్టు కూడా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత కూడా అంటే కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటికి సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా తాత్కాలికంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడలు కానీ ఈ సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించి ఉన్నటువంటి వేటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయకుండా తాత్కాలికంగా చేసేసి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఒకసారి హైకోర్టులో దీనికి సంబంధించి కేసు వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఊసలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ దాదాపుగా నేను నిలబడినటువంటి ప్లేస్ నుంచి లోపలికి 20 అడుగుల వరకు ఒకవేళ సముద్రం కనుక ముందుకొచ్చినా సముద్రం కోతకు గురి చేసే పరిస్థితులు ఉన్నా కూడా ఈ కనిపిస్తున్నటువంటి మొత్తం ఆ ప్రాంతం ఈ ల్యాండ్ అంతా కనిపిస్తుంది కదా. దీనికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా భారీగా లోపల వరకు 20 అడుగుల లోపల వరకు కూడా ఈ కాంక్రీట్తో మొత్తం ఒక ప్రహరీ గోడ నిర్మాణం లాంటిదని చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి ఒక హోటల్ కడతారు, రిసార్ట్స్ ప్లాన్ చేసి ఒక హోటల్ కడతారు అనేది వాళ్ళకి ఒక ప్లానింగ్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భూములు కొనుగోలు చేసామని చెప్తున్నా కూడా ఈ మొత్తం అంతా ఇది ఆక్రమణ చేసినటువంటి భూమి అని చెప్తున్నారు. దీంతో హైకోర్టు మరొక్కసారి అటు జీవీఎంసీ అధికారులకు జిల్లా కలెక్టర్కి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న కూడా అటు కలెక్టర్ విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అటు జీవీఎంసీ అధికారులు, పొల్యూషన్ అధికారులు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే మనం మొత్తం విచారణ అయితే జరిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఈ ఒక్కచోటే విచారణ జరిపించడం అనేది కాదు, పూర్తి స్థాయిలో మొత్తం అటు విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి సిఆర్జెడ్ నిబంధనలకు లోబడకుండా ఎవరైతే నిబంధనల్ని ఉల్లంఘించారో వాటికి సంబంధించినటువంటి మొత్తం కట్టడాలకు సంబంధించి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి భీమిలిలో విజయసాయిరెడ్డి ఆక్రమించారని చెప్తున్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఈ భూమిని అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక నివేదిక అయితే ప్రస్తుతం అటు జీవీఎంసీ అధికారులు హైకోర్టుకి సమర్పించడానికి నివేదిక తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్లో కూడా చూస్తే అంటే నేను సముద్రపు అలలు తాకిడి ఉన్నటువంటి దగ్గరలో చూపించే ప్రయత్నం చేశాను కదా. అది అలలు తాకిడి ఎక్కడ వరకైతే అలలు వస్తాయో అక్కడ నిర్మించినటువంటి ఒక గోడ ఇంకోటి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ గోడ దగ్గరికి కూడా వెళ్తాను. ఇది
ఇది కూడా ఇంచుమించుగా 20 నుంచి 25 అడుగుల లోతు వరకు కూడా కాంక్రీట్తో ఇంచుమించుగా ఇంత వెడల్పుతో లోపల వరకు వీళ్ళు దీనికి సంబంధించి పూర్తిగా కాంక్రీట్ వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీన్ని మాత్రం ఎక్కడ కనీసం టచ్ చేయలేదు, దీన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దిగువన ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేస్తే సరిపోతుంది, ఎగువన ఉన్నటువంటి వాటిని మాత్రం ఇసుకని ఇంతకుముందు ఈ ఇసుక మేటలు ఏవి కూడా ఇక్కడ లేవు. అటువైపు నుంచి ప్రొక్లైనర్లతో ఇసుకని తీసుకొచ్చి అంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గోడ కనిపించకుండా ఉండేలాగా రెండు వైపులా కూడా ఇసుకని ఈ విధంగా వేసి గోడనైతే ప్రస్తుతం కప్పేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి హైకోర్టుకి ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తారనేది చూడాలి. ఇప్పటికే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఎన్నెన్ని బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తాం, ఉల్లంఘించినటువంటి వాటినన్నింటినీ కూడా తొలగించడానికి ఆదేశాలు ఇస్తాం. ఆ నివేదికను అంటే దీని తర్వాత మొత్తం అంతా కూడా రెడీ చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించినటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా దాదాపుగా మనం చూస్తున్నాం, ఇక్కడ 2 ఎకరాలకు పైనే ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం అయితే అధికారులు విచారణ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు ఎంతవరకు కట్టడాలు కట్టారు, వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మరి దిగువ గోడని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి జీవీఎంసీ అధికారులు ఎగువన ఉన్నటువంటి ఈ గోడను ఎందుకు ధ్వంసం చేయలేదనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే హైకోర్టు సీరియస్ అయినా కూడా కొంతవరకు అలసత్వం ఉంది. మరి నిన్న పూర్తి స్థాయిలో సర్వే చేసినటువంటి జీవీఎంసీ, పొల్యూషన్, ఇతర శాఖల అధికారులు మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తారో వేచి చూడాలి. ఒకవేళ దిగువన ఉన్నటువంటి గోడ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు కాబట్టి నివేదికని గౌరవ కోర్టుకి సమర్పించే లోపు ఈ ఎగువన ఉన్నటువంటి గోడలు కూడా కూలుస్తారా లేదని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్కటే కాదు, అటు విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి మొత్తం అనేక ప్రాంతాల్లో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి అనేక కట్టడాలు ఉన్నాయి. మరి వాటి మీద కూడా ఏ విధమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.